బాయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాయిన్ న్యూస్. మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉప్పల్ బగాయత్లోని శైలశ్రీ గారు మరలా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎలాంటి రెసిపీతో సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ శైలశ్రీ గారు. నమస్తే శైలి గారు, బాగున్నారా? సూపర్. బాగున్నాను. సో మళ్ళీ ఇన్వైట్ చేశారు. ఈరోజు ఎలాంటి రెసిపీతో ఈరోజు గోధుమ పిండితో బాదుషా చేస్తున్నాను. గోధుమ పిండితో బాదుషా. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, 2 బౌల్స్ షుగర్, 2 స్పూన్స్ కర్డ్, నెయ్యి తగినంత, 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడా బాదుషాలకి. శైలు గారు, నేను కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేదాకా పిండి కలుపుకుంటున్నాను. ఓకే. హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఓకే. అందుకే కలిపేసుకున్నాను. ముందే నానాలి కాబట్టి ముందుగానే రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టారు అన్నట్టు పిండి పీస్కి. ఇందులో 2 స్పూన్స్ ఏమంటారు కర్డ్ వేసాను, ప్లస్ షుగర్, సాల్ట్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మిక్స్ చేసి బేకింగ్ పౌడర్ అన్ని వేసాను. తిని నిమ్మకాయ సైజ్ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి డబుల్ అయిపోతుంది. ఇట్లా వేల్ని ఇలా తిప్పాలి, కిందికి వెళ్ళకుండా ఇలా రోల్ చేయడం వల్ల లేయర్స్ లాగా వస్తుంటుంది. సో ఆయిల్ గరం అయిందంటారా? బాదుషా కాల్చేలోపు మనం షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకుందాం. కప్స్ కదా? అవునండి. షుగర్ సిరప్ రెడీ. కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవడానికి. ఇంకా చెప్పండి శైలశ్రీ గారు, మీ ఫ్యామిలీ గురించి. అమ్మ నాన్న ఊర్లో ఉంటారు అన్నారు కదా, వరంగల్. అవునండి. అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? ఇక్కడే అండి, హైదరాబాద్. ఈ లో ఫ్లేమ్లో మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. ఓకే. డాన్స్ అంటే ఇష్టమా, లేదంటే టీవీలో మూవీస్ సీరియల్స్ చూడడం ఇష్టమా? మీకు పాలిటిక్స్ అంటే ఇష్టం? ఓ, పాలిటిక్స్. అయితే పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అయితే. సో బీజేపీ అంటే ఎందుకు ఇష్టం మీకు? బీజేపీ అంటే హిందూయిజంకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడున్న సమాజంలో నాకు ఇంట్రెస్ట్ అంతే. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, నా ఇంట్రెస్ట్ ఇది. ఓకే. సో దీంట్లో కలర్ రావడానికి కొంచెం గోల్డ్ కలర్ మిక్స్ చేసుకోవచ్చు, మనం కుంకుమ పువ్వు అన్న మిక్స్ చేసుకోవచ్చు. సో ఏదైనా కలర్ వేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ దగ్గర. ఓకే. వచ్చేసింది పాకం, చిగురు పాకం వచ్చేసింది. ఇది వీటిలో మిక్స్ అవ్వాలి. ఓకే. సిరప్లో వేరీ చేసేది. సో గుమ్మగుమ్మలాడే బాదుషా అయితే రెడీ అయిందండి. ఇది షుగర్ సిరప్ ఇలా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే స్టిక్ అయి ఉంటాయి. సో శైలు గారు, మా ఇంటి బాదుషా అయితే రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో శైలి గారు తయారు చేసినటువంటి బాదుషా టేస్ట్ చేయాలి. సో చేయబోతున్నాను, చూడండి. క్రిస్పీగా ఉంది అంటే ఇంకా షుగర్లోకి డింప్ అవ్వాలి.
బట్ టేస్ట్ అయితే చాలా నిజంగా మనం బయట కొన్నట్టే ఉంది. చూసారు కదా శైలి గారు తయారు చేస్తున్నటువంటి గుమగుమలాడే బాదుషాని. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే మీరు ట్రై చేయండి, ఈ యొక్క టేస్ట్ని ఆస్వాదించండి, మీ యొక్క అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. మరి ఇది ఈనాటి రెసిపీ. మరో రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం. ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయిన్.